తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ముఖ్యంగా ఒక్కసారిగా మనం ఆంధ్రప్రదేశ్లో పరిశీలిస్తే జగన్ వర్సెస్ కూటమి. జగన్మోహన్ రెడ్డి గారు ఇంక మనం వచ్చేస్తామన్న ధీమా ఆయన వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో నా ఛాన్సే మనమేమో మనం చాలా బాగా చేస్తున్నాము అన్ని వైపులా అన్ని రంగాల్లోని కూడా అని చెప్పి వాళ్ళు మాట్లాడే పరిస్థితి ఇప్పుడున్న 2 సంవత్సరాలు కావస్తుంది. సో కూటమి పాలన జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తున్న శైలిని ఏ రకంగా కంపేర్ చేయొచ్చు? అంటే ఖచ్చితంగా జగన్ను అడ్డుకోవాలి లేదా జగన్ దూకుడు పెరుగుతుందనే ఒక స్పృహ దృష్టిలో పెట్టుకొని కూటమి చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. వాళ్ళు మాట్లాడినవి ఇవన్నీ చూస్తే అలాగే దశల వారీగా తీసుకుంటున్నటువంటి కార్యక్రమాలు ఇప్పుడిప్పుడు అది ఇద్దరి మధ్య హిందుత్వ భక్తి లడ్డు అయిపోయి ఆయన కూడా రావడం. ఇప్పుడు ఆయన యజ్ఞయాగాలు సరైనవే కాదా, ఆయన ఏ చేతికి తాడు ఇది కట్టుకుని ఈ పద్ధతిలో. అందువల్ల దేవుడి దగ్గర నుంచి వార్డుల్లో వీధుల్లో తగాదాల వరకు ఏ ఒక్క విషయం కూడా వీళ్ళిద్దరి మధ్య వివాదానికి అతీతంగా ఉండడం లేదు. అలాగే ఎవరైనా కాస్త తగ్గేదేలా తగ్గితే కనుక అవతల వాళ్ళు మనల్ని నుగ్గు చేస్తారన్న పద్ధతిలో రెచ్చిపోతున్న పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా ఈ వేడి పెరిగేదే కానీ తగ్గే సూచనలు ఏం లేవు. ఈ క్రమంలోనే ఇప్పుడు మీరు నిన్న చూస్తే లోకేష్ అక్కడ ఐడియాస్ ఆఫ్ 2026 సమిట్లో ఆయన చాలా వివరంగా చాలా ఇంటర్వ్యూలు అవి ఇచ్చారు. సో ఆయన ఏంటి లడ్డు కల్తీ దానికి క్షమాపణలు చెప్తున్నాము హిందువులకని ఒక మాట చెప్పారు. మాజీ చైర్మన్తో సహా ఎవరిని అంటే ఇప్పుడు కొత్తగా వేసిన కమిటీ లేదా ఏకసభ్య కమిషన్ టార్గెట్లో తప్పకుండా మాజీ చైర్మన్ ముందుంటారనేది ఇందులో సంకేతప్రాయంగా కనిపిస్తుంది. ఇప్పుడు కమిషన్ అయితేగా కమిషన్ ఈయన్ని తీసుకుంటుందా ఇంకా మాజీ చైర్మన్లను తీసుకుంటుందా అది వేరే విషయం కదా. అంటే టార్గెట్స్ ఫిక్స్ చేసుకొని ఉన్నారనేది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అట్లాగే ఆయన అడిగారు కదా, రెడ్ బుక్ అన్నారు మీరు, రెడ్ బుక్లో లోకేష్ జగన్మోహన్ రెడ్డి పేరు ఉంటుందని లోకేష్ని అడిగితే ఉంటుందో లేదో మీకు త్వరలోనే తెలుస్తుంది అని. ఇది వాస్తవంగా 2 వైపుల పదునున్న కత్తి లాంటి సమాధానం. అంటే వెయిట్ చేయండి, సస్పెన్స్లో ఎందుకు పెడుతున్నాడు ఆయన? అవుననుకుండా కాదనకుండా అంటే ఉండొచ్చు ఉంటుంది అని చెప్తున్నట్టు భావించాలి. ఎందుకంటే వేరే విధంగా పెద్ద ఇది మేము కక్ష సాధింపుకు పాల్పడము లేకపోతే వ్యక్తులను బట్టి కాదు ఇట్లాంటి చాలా సమాధానాలు ఇవ్వచ్చు. అలా ఇవ్వకుండా ఉందో లేదో మీరు చూడండి అంటే జగన్ను కానీ వైసీపీని కానీ నిరంతరం ఒక టెన్షన్లో పెట్టాలి. మేమైతే మిమ్మల్ని ఏమి వదిలిపెట్టే ప్రశ్న. సార్ ఒకవేళ అదే జరిగితే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ అయితే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత ఎలా మారిపోయిందో సీన్ వేరే చెప్పాల్సిన అవసరం లేదు గత ఎన్నికలకు ముందు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ అయితే అది కక్షాదింపు చర్యగా జనాలు అభిప్రాయపడతారా లేకపోతే తప్పులు జరిగినాయి అని అనుకునే పరిస్థితి ఉంటుందా? ఇప్పుడు అరెస్టులు అనేవి వాటికి జస్టిఫికేషన్ కూడా ఉండాలి. ఇప్పుడు వాస్తవంగా మనం చర్చిస్తున్న సమయంలో ఢిల్లీ లిక్కర్ కేసు తీర్పు దేశాన్ని కుదిపేసింది. ఆ తీర్పు 23 మందిని రౌస్ అవెన్యూ స్పెషల్ జడ్జి జితేంద్ర సింగ్ వదిలిపెట్టారు. వాళ్ళదేం తప్పు లేదు. ఇవన్నీ కట్టుకథలు చెప్పుడు మాటల ఆధారంగా మీరు కేసులు పెట్టేస్తారా అని. ఆ కేసుకు మీరు మొదట్లో చెప్పిన తెలుగు రాష్ట్రాలు రెండింటికి కూడా చాలా సంబంధం ఉంది. ప్రథమ కుటుంబాలకే సంబంధం ఉంది. ఇప్పుడు ఆ కేసుల్లో సంబంధం ఉన్న వాళ్ళు అన్ని పార్టీల్లో ఉన్నారు, 2 రాష్ట్రాల్లో ఉన్నారు. ఏమైంది, అంతకుముందు ఒక నానుడి ఉండేది, జైలుకు పోతే ముఖ్యమంత్రులు అవుతారు. జగన్ అయ్యారు, రేవంత్ రెడ్డి అయ్యారు, అక్కడ ఇంకొకరు అయ్యారు ఈ పద్ధతిలో. కానీ కేజ్రీవాల్ ఒకరే జైలుకు పోయి జైలు నుంచి వచ్చి కూడా ఆయన ఓడిపోయారు. కానీ ఇప్పుడు ఒక ఏడాది కూడా కాకుండానే ఆయన మీద పెట్టిన కేసులన్నీ కింది కొట్టేయడమే కాకుండా ఇదంతా కేవలం కల్పితం. ఈ విధంగా మీరు ఎన్నికల ఆరోపణలతో ఎన్నికలకు నిధులు సమకూర్చుకోవడం కోసం ఈ విధానం తెచ్చారని మీరు ఆరోపిస్తున్నారు. లిక్కర్ విధానం ఒక విధానం ప్రభుత్వం తీసుకుంటుంది. ఆ విధానంలో తప్పులు ఉండొచ్చు, ఒప్పులు ఉండొచ్చు, లాభ నష్టాలు లేదా ఎవరైనా ప్రయోజనం పొందుండొచ్చు, ఇవన్నీ వేరే విషయం. కానీ మీరు ఇదొక కుట్రపూరితంగా చేశారు, ఫలానా వాళ్ళకు ప్రయోజనం చేకూర్చడానికే చేశారు అని మీరు ఆ ఆరోపణ మీద రాష్ట్ర రాజ్యాంగ దీనిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రిని మీరు అరెస్ట్ చేసి ఇవన్నీ కూడా చేశారు. ఒక్క ఆధారం కూడా మీరు చూపించలేదు, ఒక్క సాక్ష్యం కూడా లేదు. పోనీ మనీ చేతులు మారింది, డబ్బు అది ఇది అంటామంటే అది కూడా లేదు. ఈ సందర్భంలోనే మీరు అన్నట్టుగా కవిత విషయం వాళ్ళు ప్రస్తావించారు. ఈ కవితకు అరబిందోకు సంబంధించిన శరత్ చంద్రారెడ్డి నుంచి ఆ డబ్బు వచ్చింది అని. శరత్ చంద్రారెడ్డి అదన్నప్పుడు మళ్ళీ మా గతంలో వైసీపీ విజయసాయి రెడ్డి ఆయన కూడా అప్పట్లో వైసీపీలో జగన్కు చాలా సన్నిహితంగా ఉంటాం, ఇవన్నీ ఉన్నాయి కదా. వాళ్ళు ఏమన్నారు, కవితకు పలానా దీంట్లో చేసినందుకు ఒక 1.4 కోట్లతో ఏదో కుదుర్చుకున్నారు, అందులో 14 కోట్లతో, అందులో 80 లక్షలు అడ్వాన్స్గా ఇచ్చారు, 80 లక్షలు జాగృతికి
విరాళంగా ఇచ్చారని మీరు చెప్తున్నారు. కానీ ఆ బ్యాంకు ట్రాన్సాక్షన్ ద్వారానే 80 లక్షలు విరాళం ఇచ్చారు. దీన్ని ఒక సాక్ష్యాధారంలాగా మీరు పరిశోధనలో తవ్వి తీసినట్టుగా మీరు ఎలా చెప్తారు? ఇంకోటి సదరన్ గ్రూప్ అన్నారు. సౌత్ నార్త్ ఏంటి అసలు ఈ చర్చ? మీరెందుకు సౌత్ అన్నారు? అసలు దేశాన్ని మీరు ఈ విధంగా చూపించదలుచుకున్నారు అంటే ప్రాంతాలు, కులాలు, మతాలు ఈ వారీగా మీరు చేయకూడదు కదా అనే మాట కూడా అన్నారు. ఇక్కడ మీరు ఇంకోటి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకించి సందర్భం, అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేయడానికి ఉన్న ఒకే ఒక ఆధారం ఏంటంటే మాగుంట శ్రీనివాసరెడ్డి. అప్పుడు వైసీపీ పార్లమెంట్ సభ్యుడు ఆయన, ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్లమెంట్ సభ్యుడు. వాళ్ళ అబ్బాయి అనుకుంటా మాగుంట రాఘవ, ఆయన కూడా విడుదల చేశారు. ఆయన అన్నారు ఏమని, నేను అరవింద్ కేజ్రీవాల్ని ఒకసారి కలిశాను, ఆయన ఒక లెటర్ తీసుకొని ఈ లెటర్తో నేను లెఫ్టినెంట్ గవర్నర్ను సక్సేనాని నేను కలిశాను అన్నారు. ఇది ఒకటే మీరు ఆధారంగా చూపిస్తారా? కేజ్రీవాల్ ఏమంటున్నారు, నాకు 10 సార్లు ఫోన్ చేశాడు, పార్లమెంట్ సభ్యుడు వస్తున్నాడంటే రమ్మన్నాను, వచ్చిన తర్వాత నేను ఏదో ధార్మిక కార్యక్రమం ట్రస్ట్ పెట్టాలనుకుంటున్నాను, గవర్నర్ని కానీ కలుస్తానంటే గవర్నర్కి ఈయన ఎంపీ అంటే మీరు కలవండి అని నేను లెటర్ ఇచ్చాను. ఇది ఎటువంటి ఆధారం అని మీరు చూపిస్తారు? ఈ విషయాలన్నీ కూడా న్యాయమూర్తి ప్రస్తావించారు. నిజం చెప్పాలంటే ప్రతిపక్షాలు, న్యాయమూర్తి చాలా ధైర్యంగా ఉన్నారు ఇప్పుడున్న వాతావరణంలో అన్నారు. ఆ మేరకు బీజేపీ వాళ్ళేమో అసలు ఈ తీర్పు చెల్లదు అది ఇదని వాళ్ళు అంటున్నారు. ఏదైతే ఇప్పుడు హైకోర్టులో సవాల్ చేశారో హైకోర్టులో ఏదో ఒకటి జరుగుతుంది. మీరు ఈరోజు పత్రికలు చూడండి, వారు మా రాజకీయాల ప్రతి దాంట్లో ఈరోజు ఇది ఆంధ్రజ్యోతి పత్రిక, మద్యం కేసు మిథ్య అని హెడ్డింగ్ పెట్టారు ఉదాహరణకు. ఇది సాక్షి పత్రిక, వీళ్ళు క్విట్ ప్రోకు ఆధారాలు లేవు అని వీళ్ళు హెడ్డింగ్ పెట్టారు. అలాగే వాళ్ళ సంపాదకీయం కూడా స్కామ్ కథ కంచికేనా అని రాశారు. అలాగే టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా చాలా వివరమైన కథనాలు చాలా ఇచ్చారు. వీటన్నింటిలో కూడా ఏంటి, ఇప్పటి వరకు త్రిశూల వ్యూహం అని ప్రతిపక్షాల మీద పెట్టి కేసులు పెట్టి ఇవన్నీ చేసేవి నిలిచేట్టుగా లేవు. అవి ఇలా వెనక్కుపోవడం అన్నది నిజానికి కేంద్ర ప్రభుత్వానికి లేదా ఎన్డీఏ కూటమికి ఇది పెద్ద ఇదవుతుంది అని. సో ఈ సంతోషం చూస్తుంటే కొంచెం వైసీపీలో కూడా కొంచెం ఈ సంతోషం కనిపిస్తుంది. మనం ఇవన్నీ మిగతా వాళ్ళు కొంత అటువైపు ఉన్నారు అనేవాళ్ళు అటు ఇటు మాట్లాడుతున్నాం, వీళ్ళు అసలు ఆధారాలు లేవు. ఇందులో రాశారు ఆ సంపాదకీయంలో పతాక శీర్షికలు పెట్టి రోజుల తరబడి చాలా భారీగా ఇచ్చిన కథనాలన్నీ కోర్టుల్లో నిలబట్టలేదు అని. కాబట్టి తప్పులు ఉండొచ్చని అందులో కూడా రాశారు. నేను అంటుంది ఏంటంటే ఈ కేసులు వీటి ఆధారంగా చంద్రబాబు నాయుడు ఉదాహరణ కూడా అదే కదా, ఉదాహరణకు అది కూడా లోకేష్ మెన్షన్ చేశారు. అందువల్ల ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అచ్చంగా ఈ ఆరోపణలు, వాళ్ళ అవినీతి పరులు వీళ్ళ అవినీతి పరులు వీటి మీదే ఆధారపడి ఎంతకాలం నడుస్తాయి. లేకపోతే అసహనంగా ఒక రెడ్ బుక్ ఒక డిజిటల్ బుక్ ఎంతవరకు ఉంటాయి అనేది ఉంది. కానీ వేడి అయితే పెరుగుతుంది. తాజా అరెస్ట్ అంబటి రాంబాబుది కదా. అవును, అంబటి రాంబాబు ఇప్పుడు తన ఇంటి మీద జరిగిన దాడి గురించి ఎలా లీగల్గా ప్రొసీడ్ అవ్వచ్చు అని దాని మీద చాలా సార్ అంబటి రాంబాబు అరెస్ట్ దగ్గర నుంచి కూడా మళ్ళీ సామాజిక వర్గాలు ఈ ఈక్వేషన్స్ కూడా తెర మీద తీసుకొచ్చారు. అది ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ అన్ని పనిచేసి రాజకీయం ఎప్పుడు సరళ రేఖ కాదు, సింగిల్ లైన్ మీరు నన్ను మొదలుపెట్టినప్పుడు మీరు నేను కూర్చున్నప్పుడు మొదట అడిగిన ప్రశ్న ఒకటి ఉంటుంది. మనం మాట్లాడే క్రమంలో అనేక అంశాలు ముందుకు వస్తాయి. మీరు అనుకోనివి నేను చెప్పొచ్చు, నేను అనుకోనివి మీరు అడగవచ్చు. ఇప్పుడు అదే పద్ధతిలో అంబటి రాంబాబు ఆ దాడి అన్నారు కాబట్టి చంద్రబాబుని తిట్టారని మీరు అదొక దాంతో అది తప్పే, అందరు తప్పు అంటారు, ఆయనే తప్పు అంటాడు, ఇంకెవరో ఎందుకు. కానీ అదే సమయంలో దాడి జరిగిన తర్వాత ఆ దాడి వదిలిపెట్టండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన కార్యాలయం మీద నేను మీరు కూడా స్టోరీ చేశారు. జనసేన కార్యాలయంలో ఒక వ్యక్తి వెళ్ళి అంత విధ్వంసం చేశారంటే అసలు ఎలా అనుమతించబడింది? అది మీరు ఎలా కొంచెం షాకింగ్గా ఉంటాయి కొన్ని ఉదంతాలు. అని మాట్లాడితే రెడ్ బుక్ అని పోలీసులు హై అలర్ట్లో ఉన్నారని, ఎవరిని వదిలిపెట్టాం, ఎవరిని ఉపేక్షించాం, ఎవరిని అని ఇవన్నీ మీరు చెప్పుకుంటూ ఉప ముఖ్యమంత్రి యొక్క కార్యాలయము, అది కూడా రాజధాని ప్రాంతము, దాదాపు అంతే కదా మంగళగిరి అంటే, దాంట్లోకి ఒక వ్యక్తి వెళ్ళిపోతుంటే భద్రతా వ్యవస్థలు ఏమవుతున్నాయి, సిసి ఫుటేజ్లు ఏమవుతున్నాయి, షార్ట్ సర్క్యూట్లు ఏమవుతున్నాయి అనేది చాలా సందేహం కలుగుతుంది. ఎవరు వచ్చి ఉండొచ్చు. నేను మీతో అన్న ఒక మీడియాకు సంబంధించిన ఒక ముఖ్యమైన వ్యక్తి నేను నన్ను ప్రశ్నిస్తున్నాను, నన్ను ఎవరు చేసి ఉండొచ్చు సార్ అని. అంటే ఫలానా వాళ్ళే చేశారు ఎక్స్ ఆర్ వై అనే పరిస్థితి లేదు ఇక్కడ. ఎక్సా వైయా లేదా ఇంకొక బీనా చేసుంటే ఎందుకు చేసి ఉండొచ్చు, ఈ కోణాలు కూడా ఉండొచ్చు, ఇలా ఆలోచించే కుట్ర కోణం ఉందంటారా ఇందులోని? మీరే
ఖచ్చితంగా మామూలుగా జరుగుతుందా అనే ఏది జరిగినా కానీ ఇప్పుడు దగ్గినా తుమ్మినా దీని వెనక ఏదైనా కుట్ర ఉండాలి. నిన్న ఈయనకు నీళ్ళు ఎవరు ఇచ్చారు, లేకపోతే ఆ రోజు ఫ్యాన్ ఎవరు వేసారు దగ్గర నుంచి ఫ్యాన్ అంటే కూడా మళ్ళీ రాజకీయమే అనే ఒక పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఖచ్చితంగా నేను అడిగిన ప్రశ్నలు అడుగుతారు కదా. మరి జనసేన కార్యాలయం దగ్గర అయినా భద్రత ఏర్పాటు చేయకపోతే ఇప్పుడు మీరు చూడండి, చంద్రబాబు, జగన్, లోకేష్, పవన్ కళ్యాణ్, లేకపోతే ఇంకొక నాయకుడు అనేది వదిలేయండి, వాళ్ళ కార్యాలయాల్లో వాళ్ళ నివాసాల్లో వాళ్ళ దగ్గరే భద్రత లేనటువంటి పరిస్థితులు వస్తే వాళ్ళ క్యాన్వాయిలోది ఇప్పుడు నిన్న అతను కొట్టాడు. ఎందుకు కొట్టాడు? ఒకవేళ అతను ఆవేశంలోనో చేశాడు అనుకుందాం. నీలాద్రి అతని పేరు, శ్రీకాకుళం నుంచి వచ్చారు. ఇంత లోపలే అతను పులివెందుల నుంచి వచ్చారని కథనాలు. ఇప్పుడు పులివెందుల, శ్రీకాకుళం ఇంత తేలిగ్గా అంటే మనుషులు ఒకరి మీద ఒకరు ఏదైనా చెప్పే, ఏదైనా నమ్మే ఒక రాజకీయ వాతావరణం వచ్చింది. ఇది రాష్ట్రానికి ఏమి అంత. అతను మళ్ళీ నేను వాట్సాప్ గ్రూప్లో వాళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్కో లేకపోతే వాళ్ళు క్లాస్మేట్లు వీళ్ళందరూ ఏదో గ్రూప్ ఉన్నదట. ఆ గ్రూప్లో నేను లోకేష్ గారిని కలడానికి వెళ్తున్నానని మెసేజ్ పెట్టాడట. అసలు అటు వెళ్తానని చెప్పి ఇటెలా డైవర్ట్ అయ్యాడు. వర్మ ఎవరు బయటికి చెప్పట్లేదు. విమానాశ్రయంలో జగన్మోహన్ రెడ్డి కత్తిపోట్ల దగ్గర నుంచి, లేకపోతే చంద్రబాబు నాయుడు పర్యటనలో రాళ్ళు విసిరిన వాళ్ళ దగ్గర నుంచి, ఇంకొక చోట జరిగిన ఏ ఘటనలో మీకు భిన్నమైన సోషల్ మీడియా గ్రూపులు ఏవి కనపడలేదు. వాళ్ళు అక్కడ కనబడ్డారు, ఇక్కడ కనబడ్డారు, వీళ్ళతో ఫోటో దిగారు, వాళ్ళ వేడుకలో ఆయన జై కొడుతున్నాడు, అసలు ఆయన పోస్ట్ ఇలా పెట్టాడు, ఆయనతో ఈయన ఉన్న ఫోటో పెట్టి, ఇవన్నీ. సో ఇందులో ఏది నిజము, ఏది కల్పన, అందువల్లనే ఒక విశ్వాసరాహిత్యం ఏర్పడుతుంది ప్రజల్లో. ఎవరి మీద ఏది అనే ప్రశ్న కాదు. ఇంకొకటి, అసలు వాళ్ళు కొన్నిసార్లు మాట్లాడతారు, కొన్నిసార్లు మాట్లాడరు. ఇప్పుడు నేను మీకు చూపించా కదా, దేశాన్ని కుదిపేస్తున్న ఢిల్లీ దాని మీద 2 ప్రముఖమైన పత్రికలు తీసుకుంటే వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఒక విధంగా ఇచ్చారు, తెలంగాణలో ఒక విధంగా ఇచ్చారు. ఒకరేమో అక్కడ చిన్నది ఇచ్చారు, ఒకరేమో 2 చోట్ల చిన్నది ఇచ్చారు. ఇప్పుడు కవిత స్పందన తీసుకుందాం. కవిత స్పందన కూడా తెలుగు రాష్ట్రాల్లో అనుకుంటే మనము, కేటీఆర్ ట్వీట్ చేశాడు అని, ఏమని, అది మా పార్టీకి నష్టం చేసింది, కారణం అయిందన్నట్లుగా. కవిత దాన్ని ఎందుకంటే ఖండిస్తున్నారు? అది నిజం కాదా? ఆమెను అరెస్ట్ చేసిన రోజు ఆమె బీఆర్ఎస్ నాయకురాలే కదా. సో ఆమె మీద అన్యాయంగా కేసు పెట్టి అరెస్ట్ చేసి 5 నెలలు జైల్లో పెట్టి ఇవన్నీ చేశారు, తప్పు అని ఆమె అంటున్నప్పుడు ఆమె అప్పుడున్న పార్టీకి అది నష్టం కలగదా? అంటే ఈ రోజున ఆమె ఏ పార్టీలో ఉన్నారు, లేదా పార్టీ ఇంకా పెట్టలేదు అనుకోండి, ఈ రోజున ఉన్న దాన్ని బట్టి మనం మాట్లాడితే ఇదే మాట అరవింద్ కేజ్రీవాల్ కూడా అన్నారు. మమ్మల్ని ఎన్నికల్లో మా మీద దుష్ప్రచారం చేసి ఓడించారు, మీకు దమ్ము ఉంటే ఇప్పుడు ఎన్నికలు పెట్టండి, ఇప్పుడు చూసుకుందాం, మోదీ గారికి ధైర్యం అంటే ఢిల్లీలో ఎన్నికలు పెట్టండి అని ఆయన అన్నారు. అరవింద్ కేజ్రీవాల్ అన్నదే కదా కేటీఆర్ అన్నది. మరి ఇది ఎలా అంటే, ఎప్పటికయ్యేది ప్రస్తుతమో అప్పటికయ్యేది చొప్పున అన్నట్టుగా రాజకీయ నాయకులు వాళ్ళు ఆ సందర్భంలో ఉన్నదాన్ని బట్టి మాట్లాడుతున్నారు తప్ప, ప్రజలైతే చూస్తూ ఉంటారు కదా. కావాలని పెట్టారు, ఈ త్రిశూల వ్యూహం చేస్తున్నారు. ఈ త్రిశూల వ్యూహం కొంచెం షేక్ అయినట్టుగా ఉంది. ఢిల్లీ లిక్కర్ తీర్పుతో ఢిల్లీ ఇది షేక్ అయింది. దీని ప్రభావం చాలా ఎక్కువ కాలంగా నడుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కేసుల మీద ఏమైనా ఉపయోగం జరుగుతుందేమో అనే ఒక వాళ్ళకి, ఎందుకంటే క్విట్ ప్రోకో కీలకమైన అంశం దాంట్లో క్విట్ ప్రోకో. ఆ జడ్జి గారు ఏమంటారు, మీరు అనేక ఆలోచనలు వస్తాయి, అనేక లాభాలు కూడా పొందుతారు, ప్రయోజనాలు పొందుతారు, కానీ విధానాలు ప్రభుత్వం రూపొందిస్తుంది, లాభం పొందేవాళ్ళు పొందుతారు, వాళ్ళ కోసమే ఇచ్చేశారు, వాళ్ళతో చేతులు కలిపారు అనడానికి మీ దగ్గర నిర్దిష్టమైన ఆధారాలు ఉండాలి, మీరేం చూపించలేదు అన్నీ కదా ప్రధానం. ఇప్పుడు ఇక్కడ కూడా దాదాపు అవునండి, వాళ్ళు మా దగ్గర పెట్టుబడి పెట్టారు, పెట్టినంత మాత్రాన దీనికి దానికి సంబంధం ఉందని మీరు ఎలా నిరూపిస్తారు? అలాంటి ఆధారాలు లేవు కాబట్టి 10 ఏళ్ళు అయినా కానీ ఈ కేసే ముందుకు పోవడం లేదు. వాళ్ళ ప్రధానమైన ఎప్పటికప్పుడు వెనక్కి పోతుంది. ఇదిగో ఏడాది అయిపోయింది, ఇదిగో జైలు పోతారు, అదిగో జైలు పోతారు. సార్ గతంలో ఎలా ఉండేదా? ఎప్పటి నుంచి వచ్చింది సార్ ఈ మార్పు? ఖచ్చితంగా ఎప్పటి నుంచి వచ్చింది సార్ ఈ మార్పు? త్రిశూల ఎప్పటి నుంచి వచ్చింది? త్రిశూలధారుల అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వచ్చింది. ఎవరైతే త్రిశూలాలు, మత రాజకీయాలు ఇవన్నీ వాళ్ళు 2 విధాల ప్రతిపక్ష ప్రభుత్వాలు, ఈరోజు అది కూడా ఉంది. మీరు కాంగ్రెస్ విషయం కూడా తీసుకోండి, బీజేపీ ఒకటే కాదు, కాంగ్రెస్ వాళ్ళు అరవింద్ కేజ్రీవాల్ మీద జరిగిందని ఖండించారు, బలపరిచారు. అరవింద్ కేజ్రీవాల్ మీద తొందరగా చర్య తీసుకోలేదన్నారు, కేసీఆర్ మీద చర్య తీసుకోలేదన్నారు, రేవంత్ మీద చర్య తీసుకోవాలని బీఆర్ఎస్ వాళ్ళు కోరారు. ఇదే మనం ఇతర చోట్లకు, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన
ధర్మయుద్ధం చేసినప్పుడు ఆయన కూడా అదే అన్నారు. నేను ఎవరిని ప్రత్యేకించి అనడం లేదు, వీళ్ళందరి మధ్యలో తన పబ్బం గడుపుకున్నది కేంద్ర ప్రభుత్వం, మోదీ గారు. అప్పటి నుంచి ఇది పెరిగింది. ఇప్పుడు ఉదాహరణకు పెరిగింది ఈ ధోరణి, అందుకే వాషింగ్ పౌడర్ నిర్మా ఇలాంటి పదాలన్నీ వచ్చాయి. అంటే ఈరోజు కూడా మీరు చూస్తారు, కన్వీనియంట్ ఆఫ్ ఎన్డీఏ విల్ గెట్ అక్విటెడ్ అని. అంటే ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ని వదిలిపెట్టడానికి కూడా బీజేపీ సాఫ్ట్ కార్నరే కారణం అని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. నేను చెప్తే ఇవన్నీ చర్చకు అంతగా రాని విషయాలు. సో వీళ్ళు ఒకరి మీద ఒకరు చేసుకుంటుంటే ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నిజానికి గుర్తించి మంచిది అనాలి. ఎందుకు చాలా చోట్ల ఎదుర్కొంది కాంగ్రెస్ కదా. ఇప్పుడు సిబిఐ వాళ్ళు హైకోర్టుకి వెళ్తూ ఉన్నారు. వర్మ 2G ఏదే ఇంకా తేళ్ళ 2009లో 2G కేసు మీద కూడా సుప్రీం పైకోర్టుకి వెళ్ళారు, ఇంతకే తేలలేదు. ఇప్పుడు ఈ కేసు కొన్ని సంవత్సరాల పాటు నడుస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న వాళ్ళ కేసులు ఇంకా ఉన్నాయి. మరి ఈ సమయంలో రెడ్ బుక్లో ఏమేమి పేర్లు ఉన్నాయి, ఏ ఏ కేసులు వస్తాయి, ఆ చంద్రబాబు మీద పెట్టిన కేసులు ఎంతవరకు అయ్యాయి. కాబట్టి తప్పకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా ఉత్కంఠభరితంగా ఉద్రేకభరితంగా కూడా జరగబోతున్నాయి. ఒకటే మనం కోరుకోవాలి, ఇదిగో ఈ దాడులు ఘటనలు తిట్టుకోవడాలు ఎవరి మీదైనా, వాళ్ళ ఇంటి మీదైనా, వీళ్ళ ఆఫీస్ మీదైనా, ఇంకో మనిషి మీదైనా, వీళ్ళందరినీ కాదనే మహిళల మీద పిల్లల మీద జరిగే ఇట్లాంటివి లేకుండా ముందు ప్రశాంతతను కాపాడుకుంటే ఎవరి రాజకీయం వాళ్ళు చేసుకోవచ్చు.